హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు మీరందరూ? పార్ట్ 1 నలుగు ఫంక్షన్ అయితే చూసేసారు కదా. ఇదైతే పార్ట్ 2 నలుగు ఫంక్షన్ అండ్ నలుగు అండ్ మంగళ స్నానాలు. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు, కిందంతా తొక్కేసి మొత్తం చెరిపేసేసారు. కానీ అసలు ఇంకా తనైతే స్టిల్స్ అట్లా పెట్టమని ఫేస్, అట్నుంచి ఇట్లా తిప్పమని ఫేస్, ఫొటోస్ అయితే స్టిల్ ఫొటోస్ చూడండి ఎంత సేపటి నుంచి తీస్తున్నారంటే మేమందరం అవి చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ తన డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ దాంతోపాటు వేసుకున్న జ్యువెలరీ చూసారా మీరు? జ్యువెలరీ అంటారో దాన్ని నలుక్కి వేసుకునే జ్యువెలరీ చూసారా? బ్యాంగిల్స్ అండ్ చైన్ అండ్ తన పాపడ బిల్ల కానీ అండ్ బ్యాక్ హెయిర్కి వచ్చిన ఇది కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఎల్లోకి ఫుల్గా ఫ్లవర్స్, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఒక 5,000 to 6,000 లేదా 4,000 to 5,000 ఉండొచ్చు అనుకుంటున్నాను. రేట్ అయితే నాకు తెలీదు. మీకు కనుక కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా దానిలో కూర్చొని నాకైతే ఇంకా ఫొటోస్ తీస్తూ ఉన్నారనమాట. స్పెట్స్ పెట్టి ఒకసారి, స్పెట్స్ పెట్టకుండా ఒకసారి, అండ్ ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు. ఫ్లవర్స్ వేస్తూ ఒక క్లిక్ ఫొటోస్ అట్లా తీస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అయితే నాకు జాబ్ చేయాలి అనేసి అనిపిస్తూ ఉంది. బట్ పాపనైతే చూసుకోవాలి కదండి. ఇంట్లో నన్నాళ్ళు నాకైతే వాల్యూ ఇస్తారో ఇవ్వరో నాకైతే తెలియదు, కానీ జాబ్ చేస్తే మన వాల్యూ అయితే మనకు ఉంటుంది. కాబట్టి నాకైతే జాబ్ చేద్దాము అన్న థాట్ అయితే ఉంది. పాపనైతే మా హస్బెండ్ 5 వరకు కాబట్టి స్కూల్ టీచింగ్ కానీ అట్లా వెళ్ళేసి వస్తే 5 వరకు చూసుకుంటారు అన్న ఆశ అయితే నాకు ఉంది. ట్రై చేస్తాను ఒకసారి 1 day 2 days అలా వెళ్ళేసి ఓకే నేను మేనేజ్ చేసుకుంటాను అనేసి అయితే నేను జాబ్ చేద్దాము అన్న ఐడియా, థాట్ అయితే ఉంది. ఏమంటారు మీరు? జాబ్ చేయాలంటారా వద్దంటారా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మా పాప అయితే అమ్మ ఏదో ఒకటి పెట్టి నాకు ఆకలి అవుతుంది అంటే మా మమ్మీ ఇంకా గ్రేప్స్ బాక్స్ తీసేసి గ్రేప్స్ అయితే పాపకి ఫీడ్ చేస్తూ ఉంటే ఇంకా చైర్ పట్టుకొని ఏం చేస్తుందా అన్నట్లు చూస్తూ ఉంది. అట్లా రెయిన్ పడుతున్నట్టు ఫ్లవర్స్తో యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తుంది. వాళ్ళేమో వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. అండ్ బిందెల్లో కూడా వాటర్ పోసి ఫుల్గా రోజ్ ఫ్లవర్స్ వేసేసి, ఇంతకీ డెకరేషన్ ఎలా ఉందండి? అసలు బ్యాక్గ్రౌండ్ మొత్తం చామంతులతో డెకరేషను. అసలు వచ్చి రాగానే కళ్ళు మొత్తం దాని మీదే ఉన్నాయి అన్నట్లు ఇల్లంతా బంతిపూలుతో డెకరేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ హౌస్ ఫుల్గా డెకరేషన్ అయితే చేసేసారు. అండ్ ఇదే సేమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పతానానికి కూడా ఇదే సేమ్ డెకరేషన్. అండ్ చామంతులు చూసారా? నాకైతే చాలా బాగా నచ్చినాయి. సైడ్ ఆ బిందెలు పెట్టారు కదండి, అండ్ ఆ లైటింగ్ కూడా, సైడ్ ఫ్లవర్ బొకేస్కి లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తనకైతే సజెస్ట్ చేస్తూ ఉన్నారండి ఫోటోగ్రాఫర్స్ ఎక్కడ ఎలా పెట్టాలి పోజెస్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే మేము ఆ ముందు రోజు అయితే వచ్చేసాం, మా అక్క వాళ్ళు ఆ తర్వాత రోజు అయితే వచ్చారు. చూడండి మా అక్క అయితే కూర్చొని ఉంది, పాపను పలకరిస్తూ ఉంది. మా అత్త వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకప్పుడే. ఆ తర్వాత అయితే ఇంకా మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారు. మంగళ స్నానాలు వీడియో అయితే నేను షూట్ చేయలేదండి, అప్పటికే పాప ఏడుస్తూ ఉంది. సో నేనైతే మంగళ స్నానాలు వీడియో స్టార్ట్ చేయలేదు. ఇంకా నలుగు అయితే ఫుల్గా పెట్టేస్తున్నారు చూడండి. లాడబిడ్డ అయితే వచ్చేసి పెట్టేస్తుంది నలుగు ఫుల్గా, తనకు కూడా పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత మంగళ స్నానాలు అయితే చిన్నగా తీసుకొని ఇంకా పెట్టినాక కూడా ఎన్ని ఫొటోస్ ఎన్ని స్టిల్స్ దిగారంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఫొటోస్ అండ్ స్టిల్ కోసమే కదండి పెళ్ళంతా చేసుకునేది కూడాను. అలా చేసుకొని వీడియోస్ ఫొటోస్ ఫ్యూచర్లో ఉండేది మనకు చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆ మెమరీసే మనకి ఫస్ట్ నుంచి కూడాను ఎండ్ వరకు కూడాను చూసుకోవడానికి ఆల్బమ్ అండ్ ఆ మెమరీస్ మాత్రమే మనకి ఉంటాయి. కాబట్టి వాళ్ళని కూడా ఇంకా కూర్చొని చూస్తూ ఉన్నాం మేము ఇవన్నీ. అండ్ కూర్చొని ఇంకా ఆడవాళ్ళంటే ఏ ముచ్చట్లు ఉంటాయి అక్కడ కూర్చొని పెద్దవాళ్ళందరూ ఆ శారీ బాగుంది, ఈ శారీ బాగుంది, అండ్ ఆ జ్యువెలరీ బాగుంది, అది ఎంత పడింది అనేసి మా వెనకాల వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. మేమైతే అవన్నీ వినేసి చాలా నవ్వుకున్నాం అనమాట. అండ్ శారీస్ గురించి, జ్యువెలరీ గురించి, లేడీస్ అయితే ఇంకేముంటాయి, ఇంకా అవే కదండి మనకి. ఆ శారీ ఎంత, ఈ శారీ ఎంత అని అడగడం అండ్ కొనుక్కోవాలి అన్న ఆశ ఉన్నా కానీ కొంతమంది అయితే కొనుక్కుంటారు. ఎవరు బడ్జెట్లో అయితే వాళ్ళు చేసేసుకుంటారండి.
నాకైతే తినికి చేసిన నలుగు ఫంక్షన్ అండ్ మా చెల్లికి చేసిన నలుగు ఫంక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా వచ్చాయి. తను కూడా చాలా బాగా రెడీ చేశారు. ఆ రెడీ చేయడంలో కూడా ప్రొఫెషనల్స్గా చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా పాప అయితే సాంగ్ రాగానే డ్యాన్స్ వేస్తాను, కిందకి దిగుతానంటే, అమ్మో నీకు దండం, వద్దమ్మా నువ్వు కిందకి దిగొద్దు ఏమొద్దు అనేసి ఇంకా పైన నిల్చోబెట్టేసాము. ఇంకొంచెం సేపు ఆగేసి ఇంకా అలా చూసి మొత్తం అయిపోయినాక లంచ్ అయితే చేసేసి ఇంటికి వెళ్ళాము. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.